ఓకే హాయ్ బ్రో. హాయ్ బ్రో హాయ్. బచ్చాలు ఎక్కువ నువ్వు బచ్చన్ సినిమా చూడడానికి వచ్చినావు. హలో మీడియా పర్సన్, అబ్బో. యు ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్. నేను చూసా మిస్టర్ బచ్చన్ కూతురు ర్యాంప్ ఆడించాడు పోయి నిజంగా. అజారే అజార్ అప్పాడించాడు రవితేజ. ఏముంది పోయి ఆ సినిమా కూతురు ర్యాంప్ ఆడించాడు నిజంగా. సినిమాలో అన్న సాంగ్స్ అంతా యావరేజ్ అంతా వెళ్ళిపోయినప్పుడు కూడా డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది భయ్య. ఈ రోజు హీరోయిన్ పర్ఫార్మెన్స్ చాలా కొత్త అనిపించింది. అంటే ఇట్లాంటి నిజంగా చాలా రవితేజ లైఫ్ లో ద బిగ్గెస్ట్ సినిమా ఫీలింగ్ కలిగిందన్న. అరే ఫస్ట్ హాఫ్ హరీష్ శంకర్ చెప్పిన మాటలు అబద్ధం ఉందేమో, కొద్దిగా మోసం చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. హరీష్ శంకర్ ఇచ్చిన బిల్డప్ కానీ ఎలివేషన్ కానీ అరే ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ అయిపోతుంది అనుకుంటున్నా. బయటకి ఇంటర్వ్యూస్ లో పోయిందిరా సినిమా అనుకోని బయటకు వచ్చా. కానీ భయ్య హైదరాబాద్ ఉంటుంది ఎర్రగడ్డ, ఈ సినిమాలో ఉన్న సిద్ధు జొన్నల గడ్డ. నీ అబ్బాయి సిద్ధు జొన్నల గడ్డ వచ్చిన తర్వాత సినిమా వేరే ఉంటా అన్న. అంటే ఫస్ట్ టైం మొత్తం పడిపోయిందిరా అనుకున్నాం, అయిపోయింది సినిమా అయిపోయిందిరా అనుకున్నాం. సెకండ్ సిద్ధు జొన్నల గడ్డ వచ్చిన సినిమా ఇక్కడ లేచిపోయింది భయ్య, ఎగిరిపోయింది సినిమా. అంత బాగా అనిపించింది. సాంగ్స్ నిజంగా డిఎస్పీ అంతా అనిపించలేదు అన్న నిజంగా. అదంటే డాన్స్ చాలా బాగా మంచిది. డిఎస్పీ ఎంట్రీ కానీ, మోహన్ బాబు ఎంట్రీ కానీ, జయపద్ బాబు విలనిజం కానీ సినిమా చాలా ప్లస్ అయింది. అంటే స్టోరీ కొత్త స్టోరీ ఏం కాదు, మరి నార్మల్ స్టోరీనే కానీ కొత్త చూపించాలన్న ఫీలింగ్ అయితే తెలియదు. ఓవరాల్ అయితే నిజంగా మిస్టర్ బచ్చన్ ఈ వీక్ లో ద బెస్ట్ అని చెప్పొచ్చు అన్న. నాకైతే చాలా బాగా నచ్చింది.